సవినీయంగా కోరుతున్నాను. వమే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతస్య పార్శ్వదళయోః వాయువ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతః జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. ఈరోజు శ్రీరామనవమి, మన్మథ సంవత్సర నవమి. మనుష్యుల యొక్క మనస్సుల్ని మధించే సంవత్సరం ఇది. మన్మథ అంటే మనుష్యుల మనస్సుల్ని మధిస్తుంది ఈ సంవత్సరం. విలాసం మీదికి, భోగం మీదికి ఏదేదో దృష్టి కల్పిస్తుంది. దాన్ని మనం జయించాలంటే సాక్షాన్ మన్మథ అన్నారు. మన్మధుడి మనస్సును మధించేవాడు భగవంతుడు రామచంద్రమూర్తి. అందుకని శ్రీరామచంద్ర స్మరణతో మనం ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతామని ఆశిద్దాం. రామో విగ్రహవాన్ ధర్మ. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ పురస్కారాలు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైన సమయంలో ప్రతి ఏడు రామాయణం మీదే మాట్లాడిస్తారు. ఎందుకని? అంతకంటే రామో ధర్మ విగ్రహవాన్ ధర్మ. రామ అంటే ధర్మ అని అర్థం. ధర్మమునకు రాముడికి తేడా లేదు. చాలామందికి సందేహం వస్తుంది, రాముడు ఇది చేశాడా ధర్మమా ధర్మం కాదా అని. దానికి ఒకటే సుప్రీం తీర్పు, రామయ్య చేశాడు గనక అది ధర్మం, ధర్మం కానిది రాముడు చెయ్యడు గనక, ధర్మమే రాముడి యొక్క స్వభావం కనుక హిమవాన్ వా హిమంచజేత్ సజేత్ సముద్ర గాధత్వం. రాముడు మాత్రం మాట తప్పేవాడు కాడంటాడు. వశిష్ఠుడు బతిలాడాడు, కైక వచ్చి ప్రార్థించింది, భరతుడు వేడుకున్నాడు, ఋషులంతా చెప్పారు. ఎలాగైనా మరల వచ్చి భరతుడి కోరిక ప్రకారం రాముణ్ణి రాజ్యాధిపతం చేసుకోవాలని. ఏదైనా జరగవచ్చు కానీ రాముడు మాట తప్పేవాడు కాడన్నారు. రామో నద్విహి, రెండంకె రాముడి దగ్గర లేదు. రామ అంటే ఏకవచనవే. రామో ద్విర్న బ్రూయాత్, ద్విర్దదాతి చార్థిభ్యః. ఆయన చేత్తో ఒకటి ఇచ్చాడంటే ఒక్కసారే ఇస్తాట, 2 సార్లు ఇవ్వట. ఒక్కసారి ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి కంప్లైంట్ కానీ రిపోర్టు కానీ లేదు. ఒక్కసారి ఇచ్చాడు సుగ్రీవుడికి వానర రాజ్యం, మళ్ళీ రిపోర్ట్ ఏముంది? విభీషణుడికి లంక ఇచ్చాడు, మాట లేదు. ఒక్కసారి రాముడిస్తే అఖండమైన ఐశ్వర్యవంతుడైపోతాడు. ద్విర్దదాచి నచ అర్థిభ్యః. రామో ద్విర్నాభిభాషతే. మాటకు సబ్సీలు మాట, రెండో మాట లేనే లేదు. ద్విపత్రీ తథైవ చ ఏకపత్రీం వ్రతస్తవనీయము ప్రసన్న రాఘవము. స్వామి, నువ్వెన్నో అవతారాలు ఎత్తొచ్చు, ఎన్ని వేషాలు వేయచ్చు, ఎన్ని లీలలో చూపించవచ్చు. ఎవియో లీలల నేల చూపెదవు మాకు, ఇంకేమి యుంగోరమెక్కువ. ఏది ఒక మారు చూపగదె మా గోదావరి తీర పంచవటి పర్ణకుటీర వాసముని వేషము ఏకపత్రి వ్రతస్తవనీయము ప్రసన్న రాఘవము సీతా లక్ష్మణోపేతము. ఆ పంచవటి, ఆ గోదావరి తీరం, మా గోదావరి తీర పంచవటి అన్నాడు మాధవపెద్ది పుచ్చుసుందరరామ శాస్త్రి గారి పద్యం ఇది. ఏవో నీలవెందుకయ్యా, ఏకపత్రి వ్రతస్థమనీయమైనటువంటి సుందర సురుచర కోమల శ్యామల దివ్య రూపమైనటువంటి శ్రీరామ స్వరూపాన్ని భావించమన్నారు. రాముణ్ణి భావిస్తే మీకు ధర్మం కలుగుతుంది.
ధర్మమే రాముడు. ప్రపంచాన్ని ఉద్ధరించేదే ధర్మం. ఎన్ని చెప్పండి, ఎన్ని చెయ్యండి, వేరొకటి లేదు. ధారయతే ప్రజా ధర్మ, ధారణాత్ ధర్మ, ధ్రియత ఇది ధర్మ. అనేక వ్యుత్పత్తుల్లో ధర్మం అంటే మనల్ని రక్షించేది. ధర్మో రక్షతి రక్షిత. అందుకే భగవంతుడు ఎప్పుడూ ధర్మాన్ని వదలడు. నజాతు కామాన్ నభయాన్న లోభాత్ ధర్మం జహ్యాత్ జీవితస్యాపి హేతో. ధర్మాన్ని వదలటం అనేది ఎప్పుడూ ఉండదు. అది పరమాత్మ యొక్క నిర్ణయం. కనుక సమస్త జీవకోటి మనకు సందేశం, శ్రీరామనవమి సందేశం ఏమిటంటే మన ధర్మాన్ని మనం కాపాడుటం, మన ధర్మాన్ని మనం రక్షించడం, మన ధర్మాన్ని మనం ప్రశంసించడం, మన ధర్మాన్ని మనం బాగా గుర్తించడం, మన ధర్మాన్ని మనం ఆచరించడం. ధర్మ ఆచరణమే ధర్మము యొక్క స్వభావం. అదే రామచంద్ర ప్రభువు వారి గొప్పతనం. ఇందాక చదివిన శ్లోకం 9 నవాయతనంతో కూడిన రామచంద్రమూర్తి వారిని ఈరోజు స్వామి అవతరించారు. ఉచ్చస్థే గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణి నిర్దగ్ధుం నిఖిలా పలాశ సమిధ మేధ్యాదయోధ్యారణే రావిర్భూతమభూత పర్వమగరం యత్కించిదేకం మహః. భోజరాజు వర్ణిస్తాడు. ఈ రామాయణ చెంపులో ఒక మహా తేజస్సు పుట్టిందన్నారు. అయోధ్యలో ఒక తేజస్సు పుట్టిందన్నారు. ఏం తేజస్సు అది? తేజస్సు అంటే అగ్ని వంటిది గనక పలాశ సమిధ నిర్దగ్ధం. సమస్తమైన రాక్షస సముదాయాన్ని, రాక్షసత్వాన్ని, అధర్మాన్ని నాశనం చేయటం కోసం పుట్టింది. ధర్మాన్ని స్థాపించడం కోసం పుట్టింది. అందుకనే యాటారాముణ్ణి చెప్పుకోవటం కాదు, కల్పానికి ఒకసారే రామయ్య అవతారం వస్తుంది. ప్రతి కల్పం భవేద్ రామ, కాళికా పురాణంలో చెబుతారు. ప్రతి కల్పానికి ఒకసారి వస్తుంది. కల్పానికి ఒక్కసారి వచ్చే రామకథను కల్పమంతా చెప్పుకుంటూనే ఉంటారు. అందుకనే వాల్మీకి రాసి వదిలిపెట్టిన రామాయణాన్ని వ్యాసుల వారు 18 పురాణాల్లో, 18 ఉపపురాణాల్లో, ప్రతి పురాణంలో కూడా రామ కథ వర్ణించారు. కొంచెం తేడాలుండొచ్చు కథల్లో. అది నిజమా ఇది నిజమా అని పోట్లాడుకోకూడదు. వాల్మీకి చెప్పిన రామాయణం ఈ కల్పంలో, ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో, విళంబినామ సంవత్సరంలో, చైత్రమాసంలో, వసంత ఋతువులో, నవమి నాడు, కర్కాటక లగ్నంలో, బుధవారం అంటారు కొందరు, గురువారం అంటారు మరికొందరు, వారం చెప్పలేదు కనుక ఇటువంటి నివ్యమైన పునర్వసు నక్షత్రంలో ఈరోజు ఉద్భవించాడు స్వామి. ఇది కల్పమంతా ఇదే, ఈ వైవస్వత మన్వంతరమంతా. కానీ కల్పకల్పాల్లో తేడా ఉంది. భారతంలో మార్కండేయుడు ధర్మరాజుకు రామాయణం చెప్పినట్టు రాశారు వ్యాసుల వారు. ఆ రామాయణంలో ఏం చెప్పాడంటే, లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి చంపాడు, రావణుణ్ణి రాముడు చంపాడు. కానీ అసలు రామాయణంలో రాముడు ఒక్కడే రావణ కుంభకర్ణులను చంపారు. ఇలాంటి తేడాలున్నాయి. అందుకనే మనకు హనుమత్ జయంతి కొంతమంది చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చేస్తారు, మరికొంతమంది వైశాఖ బహుళ దశమి నాడు చేస్తారు. ఇది ప్రాంతాల్లో మరాఠా, తెలంగాణ, కొన్ని ప్రాంతాల్లో ఆచారం. కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర, అటువైపు సర్కల్ అంతా కూడా వైశాఖ బహుళ దశమి నాడు చేస్తారు. అలాగే రావణ సంహారం పాల్గొన బహుళ అమావాస్య నాడు జరిగింది వాల్మీకి రామాయణాన్ని బట్టి. కానీ ఇక్కడ రామ్లీలా మైదానంలో కానీ, మన చిక్కడపల్లిలో కానీ రావణ దహనం అని విజయదశమి నాడు చేస్తారు. ఏమిటన్నారు ఇది అంటే, ఒక మహర్షి అలా రాశాడు, ఒక మహర్షి ఇలా రాశాడు. ఎందుకయ్యా ఇన్ని అబద్ధాలు రాశారా? అబద్ధాలు ఎవరూ రాయలే. ఆయన ఒక కల్పంలో రాముణ్ణి పట్టుకున్నాడు, ఈయన ఇంకో కల్పంలో రాముణ్ణి పట్టుకున్నాడు. ఏ కల్పంలోని మారనటువంటిది ఏమిటంటే ధర్మ వ్యవస్థ. ధర్మమే రాముడి యొక్క స్వభావం. ధర్మమే ఆచరించాలి, ధర్మాన్నే కాపాడాలి, ధర్మాన్ని చూపించాడు రామచంద్ర ప్రభు. ఇక్కడే ఒక చిన్న పాత్రలో ఉన్న తేడా తమకు మనవి చేస్తా. సుగ్రీవుడు రాముణ్ణి ఆశ్రయించాడు.
విభీషణుడు ఆశ్రయించాడు. ఈ ఆశ్రయంలో ఏ భక్తి, ఎవరి భక్తి ఎటువంటిది అని చాలామంది అంటారు. విభీషణుడి పరిపక్వమైన భక్తి విభీషణుడి ముందు ఎవరు ఆగలన్నారు. విభీషణుడి గురించి మనకు భక్తి శాస్త్రంలో 4 చెప్పారు. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఒకడు బాధలుండి ఆ బాధలు పోగొట్టుకోవటానికి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. ఒకడు భగవంతుణ్ణి కేవలం తెలుసుకొని ఆనందించడానికి కోరుకుంటాడు. కేవలం కొంతమంది ధనాన్ని కోరో, రాజ్యం కోరో, వైభవం కోరో కోరుతారు పాపం. అదొక రకంగా. చివరకు జ్ఞాని ఒకడున్నాడు, ఆయన భగవంతుణ్ణి ప్రేమిస్తాడు. ఇక్కడే రాముడు ఒక ప్రతిజ్ఞా శ్లోకం చెప్పాడు. విభీషణుడు వచ్చాడు, వాడిని తీసుకోవచ్చా తీసుకోకూడదా, అదొక వార్ కౌన్సిల్. దాంట్లో విభీషణుడిని తీసుకోవడం ఎలా, అక్కర్లేదా అని విచారణ వచ్చింది. వస్తే విభీషణుడిని తీసుకోకూడదని అందరూ క్యాబినెట్ అంతా నిర్ణయించింది. ఎందుకంటే ఇతడు అన్నను వదిలిపెట్టి వచ్చాడు, సమయంలో వదిలాడు, చివరకు వాడి రావణాసురుణ్ణి నాశనం చేయటానికి వచ్చాడు. వీడు చేసింది తప్పు, రేపు అన్నను వదిలినవాడు మనల్ని వదలడా అని కేసు రిజిస్టర్ చేశారు రామచంద్రమూర్తి దగ్గర. ఈ కేసు రిజిస్టర్ చేసిన ఆయన ఎవరు? సుగ్రీవుడు. అన్నను చంపి రాజ్యం తీసుకోవటానికి వచ్చిన సుగ్రీవుడు వీడు అన్నకు వ్యతిరేకంగా వచ్చాడు, వీడిని ఎలా నమ్ముతానని వీడి మీద పెట్టాడు. చూశారా, తను చేసింది మర్చిపోయినాడు. సుగ్రీవుడు రిజిస్టర్ చేస్తే కేసు, రామచంద్రమూర్తి అంటే ఏమిటనుకున్నారు? ప్రతి మానవుడి మనస్సును రంజింపజేసే స్వభావమే రామ అంటే. రమయత ఇతి రామ, సర్వభూతేషు రమయత ఇతి రామ, సర్వభూతాని రమయత ఇతి రామ. రామ రమింపజేసేవాడు రాముడు, ఆనందపరిచేవాడు రాముడు. రామ అంటే సారు మనస్సు అలా కరిగిపోతుంది. రామా నీ నామం ఎంత రుచిరా అని రామ అంటే చాలు రాముని యొక్క కథలో, రాముని యొక్క స్మరణలో ఆనందం బ్రహ్మాండంగా కలుగుతుంది. కనుక ఇక్కడ విభీషణుడు, సుగ్రీవుడు వచ్చి పెట్టాడు కేసు. స్వామి ఎవరినీ కాదనడు, నొప్పించడు. రామరాజ నీతి అది. అందుకనే రాముడి రాజ్యం వంటి రాజ్యం ఉన్నదా, రాముడి వంటి రాజు కలడా అన్నారు. వంకాయ వంటి కూరయు, పంకజముకి సీత వంటి భామామణియు, శంకరుని వంటి దైవము, లంకాధిప వైరి వంటి రాజును గలడా అని. రంజింపజేసే గుణం కలవాడే రాజు, సంతోషపెట్టేవాడే రాజు, సమస్త భూతముల మనస్సుల్లోకి వెళ్ళి ఆనందింపజేసేవాడు రాడు. ఒకడికి సుఖం వస్తే బ్రహ్మానందపడి తాను సుఖపడి ప్రశంసించేవాట వెళ్ళి రామయ్య. ఎవరికైనా దుఃఖం కలిగితే రాజ్యంలో వారి ఇంటికి వెళ్ళి ఆ దుఃఖాన్ని తాననుకరించి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి సమర్థించేవాట. పరుల యొక్క దుఃఖముందు సుఖముందు పాలు పంచుకొని సమస్త ప్రజలను ఆనందింపజేసే ప్రజా హృదయ రంజకుడు, రమింపజేసేవాడు రామచంద్ర ప్రభు. ఆయన చూడండి, సుగ్రీవుడి మాటను కాదనలేదు, అది పెట్టారు సభలో. వానరులంతా ప్రభువు గారి మాట కదా, సుగ్రీవుడు వానర ప్రభువాయ్, వాడి మాటకు వ్యతిరేకం ఎట్లా చేస్తామని అందరూ ఊరుకున్నారు. హనుమంతుణ్ణి అడిగా, తత సంస్కార సంపన్న హనుమాన్. సంస్కారం అంటే సర్వశాస్త్ర కోవిదుడు, మహాపండితుడు. హనుమంతుడి వంటి వాడు లోకంలో లేడు. హనుమంతుడు సాక్షాత్ నవవ్యాకరణ పండితుడు. అద్భుతమైన నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా అసామవేద విదుష శక్యమేవం విభాషితుం. 4 వేదాలు, సర్వస్థ అంగాలు, సర్వశాస్త్రాలు, సర్వతంత్రాలు, సర్వకళలు. హనుమంతుడు అన్నిటికీ బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత. ఆయన్ని స్మరిస్తేనే మనకి ఇవన్నీ కలుగుతాయి. అటువంటి హనుమంతుణ్ణి ఒక్క మాట అడిగారు, నాయనా నీ మాట ఏమిట్రా అని. హనుమంతుడు అన్నాడు, రావలసిన చోటుకు వచ్చాడు, రావలసిన సమయానికి వచ్చాడు, వాడు బుద్ధిశాలి కనుక వాడు వచ్చాడు, మంచి పని చేశాడు అన్నాడు. ఇదేమిటి విభీషణుడు రావలసిన సమయం ఏమిటా, ఇప్పుడే రావాలి. రేపు నువ్వు లంక మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత వస్తే లాభం లేదు.
ఇదివరకే వస్తే అంతకంటే లాభం లేదు. ఇప్పుడు రావలసిన సమయం. పైగా బాగా చూచాడు, తెలివి గలవాడు విభీషణుడు. ఎన్ని చెప్పినా ఒక్క మాట చెప్పాడు హనుమంతుడు. ఏమన్నాడు? ఏమీ లేదు. వాలినశ్చ వధం శ్రుత్వా సుగ్రీవంచ అభిషేచితం రాజ్యకాంక్షి విభీషణ. ఇందుట్లో పెద్ద గొప్ప ఆలోచన ఏమిటండి? అన్న దుర్మార్గుడు వాలిని చంపావు, ధర్మాత్ముడైన సుగ్రీవుణ్ణి రక్షించావు, వాడికి రాజ్యం ఇచ్చావు. వీడొక పరమ దుర్మార్గుడు రావణుడు. రమయత ఇతి రావణ, సమస్త భూతాలని బాధించినవాడు. అటువంటి వాడిని రేపో మాపో చంపబోతున్నావు. కాబట్టి యోగ్యుడైన వాడికి ఇస్తావు ఈ రాజ్యం, అది తనకిస్తాడు. విభీషణుని వాలిని చంపావు, సుగ్రీవుడికి ఇచ్చావు. రావణుణ్ణి చంపుతావు, విభీషణుడికి ఇస్తావు. తప్పే ఉంది? ఇది కోరొచ్చాడు. విభీషణుడంత పరమ భాగవతుడు రాజ్యం కోరొచ్చావా అని కొంతమంది జుట్టు పీక్కున్నారు. అప్పయ్య దీక్షితుల వారు దీని మీద చాలా పెద్ద కామెంటరీ రాశారు, అనేక పురాణాల రెఫరెన్స్ చూపించారు. ఇందుట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే, రాజ్యం కోరి వచ్చావా అని అడిగారే. ఒక మాట అన్నాడు, త్యక్త్వా రాజ్యం చారాంశ్చ పుత్రాంశ్చ రాజ్యార్థి శరణంగతః. నేను రాజ్యాన్ని కోరొచ్చానని విభీషణుడే చెప్పుకున్నాడు. తప్ప అన్నారు. ఆర్తః, అన్న బాధ పడలేక బాధారహితుడు కావటానికి ఆర్తుడైన సుగ్రీవుడు వచ్చాడు. జిజ్ఞాసు సర్వదా తననుగా భావించి ధ్యానించి జపించి ఎప్పుడూ కూడా అనవరతం సేవించేటువంటి హనుమంతుడు వచ్చాడు. అర్ధార్థి, రాజ్యాన్ని కోరాడు. అన్నను చంపుతావు, తమ్ముడికి రాజ్యం ఇస్తావని ఈయన వచ్చాడు. తప్పే ఉందండి? జ్ఞాని కోరుతాడు పరమాత్మను. పరమాత్మ అప్పుడు చెప్పారు హనుమంతుడి మాట తరువాత, నా మాట కూడా కొంచెం చెబుతా వినమన్నాడు. మమాపితు వివక్షాస్తి, నా మాట కూడా 2 మాటలున్నాయి. ఏమని? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఇవాళ మంచి సభ. ఇక్కడ న్యాయమూర్తులు ఉన్నారు, భాస్కర్ రావు గారు. ఇక్కడ మంచి మా సాక్షాత్ అసెంబ్లీ సభాపతి గారు ఉన్నారు, మండల బుద్ధప్రసాద్ గారంటే తెలుగు భాషకు జీవం కల్పించాలని అహర్నిశలు తంటారు పడే వ్యక్తి ఆయన. ఆయన సర్వప్రయత్నాలు తెలుగు భాష, తెలుగు వైభవం, తెలుగు యొక్క నానుడి చక్కగా నిలపాలా అని ప్రత్యేకం కలిగినటువంటి మనిషి ఆయన. మంచి సమస్త కళా కోవిదులు ఒక్కొక్కరి బయోడేటా, వారి యొక్క యోగ్యతా పత్రాలు చదువుతుంటే ఎంత గొప్పవాళ్ళు వచ్చారా బాబు అని. ఇంతమందిని మా గురువు గారు శివానందమూర్తి గారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు, ఎట్లా ఏలారు, ఎలా లాక్కొచ్చారు, ఎలా కూర్చోబెట్టారు, వాళ్ళ ప్రతిభను మనకెలా తెలిపారు అంటే ఇదొక మహత్తరమైన పర్వదినం అండి. ఇక్కడ ప్రతిభా పురస్కారాలంటే రామచంద్రమూర్తి వారి ఆరాధనతో రఘురామస్వామి యొక్క సందర్భంలో రాముడి వంటి వాడి స్వభావం కలవారికే తెలుస్తుంది ఆ మాట. అది శివానందమూర్తి గారికి తెలుసు రామతత్వం ఏమిటో. ఎందుకని ఒక్కటే గుర్తు, రామయ్య సంగతి బాగా తెలిసిన వారెవరన్నారు? రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పార్వతికి శివుడు చెప్పాడు, ఎప్పుడూ నేను రామనామంతో రమిస్తానన్నారు. మనం అనుకుంటాం ఆయన శివుడు కదా శివనామంతో అని. ఎవడిది వాడిది ముఖస్థుతి, అది లాభం లేదు. రాముడు ఎప్పుడూ శివుడి యొక్క నామంతో ఆనందిస్తాడు. అందుకే రావణ సంహారానంతరం బొచ్చడు శివప్రతిష్టలు చేశాడు ఆయన. రామలింగేశ్వరుడి దగ్గర నుంచి ప్రారంభించి ఎప్పుడూ శంకరుడు ఎప్పుడూ రాముడి కథనే అనుకుంటాడు. అడిగాట, ఏమండి మీరు ఎప్పుడు ఏమేమిటో కొనుక్కుంటావు ఏమిటయ్యా అని అడిగింది. ఎప్పుడు పార్వతి. ఇది శివపురాణంలో, ఇతర అనేక పురాణాల్లో ఉంది రామచరిత్ర. అంటే నేను రాముణ్ణి గురించి ధ్యానం చేస్తూ ఉంటానన్నాడు.
ఆ రాముడంటే ఈయనేనా అన్నది. అంటే ఏమిటి? అట్ ప్రజెంట్ భూలోకంలో సీతమ్మ కనపడక రావణుడు ఎత్తుకోబోతే చెట్టు గుట్ట పుట్ట మెట్ట తట్ట తిరుగుతున్నాడే, సీత సీత నువ్వు అక్కడున్నావు ఇక్కడున్నావు ఒక్కసారి సీత కనపడు అని పాపం పిచ్చివాడై వేవులవాడై తిరుగుతున్నటువంటి ఆ రాముణ్ణి ఈయన ధ్యానిస్తున్నట్ట శంకరుడు. ఏవయ్యా నువ్వు ఆయన్నేనా ధ్యానించేది, ఈయన సంగతేనా అని అడిగింది. నీకు సందేహం ఉందా, వెళ్ళి చూసి రమ్మన్నాడు. అప్పుడు ఈమెం చేసింది, రావణాసురుడు ఎత్తుకోబోయే రోజు ఏ చీర కట్టుకొని ఏ మేకప్పులో ఏ డ్రస్సులో ఏ అలంకారంలో ఎలా ఉన్నదో అలాంటి వేషం వేసుకొని వెళ్ళి ఈయన చెట్టు దగ్గరికి వెళ్ళి వేలాడేటప్పటికే చెట్టు దగ్గర నిల్చుంది. ఆ రామయ్య వచ్చాడు, 2 కాళ్ళు పట్టుకున్నాడమ్మా, ఈ నీకెందుకమ్మా ఈ వేషము, ఇది నీ వేసే వేషం కాదు, తల్లి నమస్కారం అన్నాడు. మా ఆయన చెప్పింది నిజమే అన్నది. మీ ఆయన ఏం చెప్పాడన్నాడు, ఎప్పుడూ నీ ధ్యానం చేస్తాట, నీ నామం చెప్తాట ఆయన, అది మాత్రం అబద్ధమమ్మా, నేనెప్పుడు ఆయన ధ్యానం చేస్తానంటాడు. ఈయన ఆయన్ని చేస్తాడో ఆయన ఈయన్ని చేస్తాడో, మనం ఇద్దరిని చేస్తే పీడా ఉంది, అసలు సంబంధమే లేదుగా, ఇబ్బందే ఉండదు. కనుక ఎవియో లీలల నేల చూపెదవు మాకు మనుష్యున్నన్నాడు. పరులకే గాని దైవమనుభావము మా రఘురామమూర్తికి ఏ నరుడ నటన్న భావమే మనంబున అభిమానముంటచే నరునకుదార జీవన మహత్వము ఇంతయను గ్రహించే. నేను మనుష్యుణ్ణన్నాడు. ఎందుకంటే మనుష్యులంతా ఇట్టా నడవండిరా అని. మన రామాయణం మాట విని ఏదో చెప్పుకొని ఆనందించుకొని గుడ్డ దులుపుకో వెళితే లాభం లేదు. రామయ్య వలె ఏకపత్రి వ్రతం, రామయ్య వలె సత్యనిష్ట, రామయ్య వలె ధర్మస్థితి, రామయ్య వలె ఉదారమైన దాతృత్వం, రామయ్య వంటి ధర్మనిష్ట, రామయ్య వంటి వివేకం, రామయ్య వంటి ఆర్తత్రాణ పరాయణత్వం, రామయ్య వంటి భూతదయ, రామయ్య వంటి అన్యాయాన్ని అహంకారాన్ని అసత్యాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం ధీమా మనం సంపాదించాలి. పిల్లలంతా యువకులు రామాయణం వినండి, రాముడి యొక్క భావాన్ని చూడండి. వృద్ధులంతా వినండి, రామతత్వంలో ఆనందించండి. రాముని వలె ఉండాలి. రామవద్ వర్తితవ్యం నా రావణాదివతో. రావణుడి జోలికి పోవద్దు. వాడు పెద్ద పండితుడు, పెద్ద తపశ్శాలి, పెద్ద శివపూజ చేసేవాడు, వేదాలకు అర్థాలు రాశాడు. ఎన్ని రాయని ఎంత చదవని ఎంత గొప్పవాడు కాని ఏవైనా చదవచ్చు, ఏవైనా కావచ్చు, క్యారెక్టర్లో ఉండాలి. ఒక్క రాముణ్ణి మీరు ధ్యానం చెయ్యండి, ఆ భావనని మనసుకోండి. మనం ఒక్కసారి శ్రీరామనవమి నాడు గనక మనం ఈరోజు జాగ్రత్తగా చూస్తే, నాకు ఇచ్చిన టైం అయిపోయింది, అయినా కొంచెం ప్రసంగిస్తున్నా. మీ యొక్క ఆనందం, మీ సమక్షంలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ రాముడే ఎంత సీతారాముని విలాసంగా సమస్త భూతముల్లో విచారిస్తూ ఉంటాడు. అటువంటి రాముణ్ణి మనం స్మరించడం, రాముణ్ణి మనం గుర్తించడం, రామచరిత్రను తచ్చరిత్రము చరిత్రాయ ఉపనిషత్తు చెప్పింది. రామనామం చెయ్యి మోక్షం కలుగుతుంది, రామనామ జపం చేయి ముక్తుడవుతావు, రామాయణం చదువు, చదివిందే చదువు బాగా, నీ క్యారెక్టర్ బాగుపడుతుంది, నీ చరిత్ర. రాముడి పూజ చెయ్యి, ఒక్క రాముణ్ణి చేయకూడదండోయ్, సీతారాముల్ని కలపాలి. అందుకనే పుట్టినరోజు ఈరోజు పెళ్లి చేయటం ఆయనకు పెళ్లి ఆయన కోసం కాదు, ఆమెను కలిపితే కానీ మనం పూజ చేయకూడదని ఆమెను కలిపేశాం. మనకెందుకు, అయిన పెళ్ళేగా, ఎట్టుకైనా తప్పే ఉంది దాంట్లో. ఎప్పుడో అయిన పెళ్లి, అది వైశాఖంలో అయిందా జ్యేష్ఠంలో అయిందా, ఎప్పుడైతే ఏమిటయ్యా, ఇవాళ త్రివేణి గార్డెన్లో ఇవాళే అయింది, భద్రాద్రిలో పొద్దున అయింది, సాయంత్రం ఇంకో చోటయింది, రాత్రిపూట తిరుమలలో అవుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఆ సీతమ్మే. ఆయన చూడండి ఎంత పర్ఫెక్ట్ మ్యానో. అశ్వమేధ యాగాలు చేశాడు, అనేక యాగాలు. ప్రతి యాగానికి ఒక సీతమ్మ బొమ్మ తెచ్చి, కొత్త బొమ్మ తెచ్చి అక్కడ పెట్టుకునేవాడు.
భార్యను వెళ్ళగొట్టాడు, ఆయన ఫోటో పెట్టి యజ్ఞం చేస్తాడు. ఇది ఎక్కడదండి? ఆయన భార్యను వెళ్ళగొట్టలే, ఆమె వెళ్ళాలని వెళ్ళింది. వెళ్ళటం లోకం కోసం, రాజ్యం కోసం, రాజరికపు పదవి ఎంత గొప్పదో చూపించడానికి సీతమ్మను పంపించాడు అవతలికి. కానీ యజ్ఞం చెయ్యాలంటే భార్య ఉండాలి. భార్య ఎవరు? నా భార్య ఈమె. ఆ బొమ్మ పెట్టాడు. ఈ బొమ్మ పెడితే చూడండి తమాషా, గర్గ భాగవతంలో చెప్పారు తమాషా. ఏటా ఒక యజ్ఞం చేసి బొమ్మ పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఉద్వాసన చేసి బొమ్మ అవతల పడేసేవారు. ఇవన్నీ ఒక గదిలో పారేశారు. రామావతారం చాలించడానికి ఆయన బయలుదేరుతుంటే ఈ బొమ్మలన్నీ లేచి వెంటబడ్డాయిట. ఏమయ్యా, మా అందరికీ ప్రాణప్రతిష్ఠ చేశావు, నువ్వు ఏకపత్రి వ్రతుడు, మమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి పోతావు. మీ అందరికీ కృష్ణావతారంలో అవకాశం ఇస్తా, గోపికలుగా పుట్టమన్నారట. కనుక ఏకపత్రివ్రత స్తవనీయం, మనుష్యుడుగా నడిచాడు. ఆత్మానం మానుషం మన్యే, మన రిప్రజెంటేషన్ ఎవరంటే రాముడే, కృష్ణయ్య కాడు. నేనంతవాడిని ఇంతవాడిని అన్నాడు గీతలో. ఈయన ఎక్కడా ఎంతవాడు అనలే, ఎవరికి ఏమీ చెప్పలే, ఎవరు చెప్పినా విన్నాడు. ఏ మహర్షి దగ్గరికి వెళ్ళినా సేవ చేశాడు, అన్ని మాటలు విన్నాడు, అందరినీ అనుసరించాడు. కానీ తానెవరిని మానవ స్వభావం ఇలా ఉండాలి. ఏ పెద్దలు చూసినా మనకు తెలిసింది గొప్ప అనుకోకూడదు. వచ్చిన వాళ్ళు మహానుభావులు ఎవరి దగ్గర పరమేశ్వరుడు విలాసం ఏమిటంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మెరిట్ ఇస్తాడు. ఇవాళ చూడండి 12 ప్రతిభా పురస్కారాలు వచ్చినాయి. ఒకరి మెరిట్ ఓరిలో కనపడ్డదా మీకు బయోడేటాలో? ఆ మెరిట్ ఎవరికైనా ఉందా? ఎవరిది వారిది. భగవంతుడి యొక్క విలాసం అనేకమైన ఊతి అన్నారు, వైభవాలు, పరమేశ్వరుడు వైభవాలు, ఇవన్నీ మనలో ఉన్నాయి కావు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవ మమ. ఎక్కడ ఎక్కడ వెలుగు, మంచి మాట, మంచి కవిత్వం, మంచి తెలివి, మంచి రాజనీతి, మంచి పరిపాలనా దక్షత, మంచి పరాక్రమం, మంచి దాతృత్వం, మంచి ధనం, మంచి ప్రవర్తన, ఎక్కడెక్కడ ఎవరుంటే అవన్నీ భగవంతుడేనన్నారు. దానికి మిగతా ఉందే మనదన్నమాట. మనదంతా 0 మార్కు. కనుక భగవంతుడిలాగా నడవాలంటే, భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడాలంటే శ్రీరాముణ్ణి గుర్తుంచుకోవాలి, రాముణ్ణి కీర్తించాలి, రాముణ్ణి సేవించాలి, రాముణ్ణి పూజించాలి. రాముణ్ణి పూజిస్తే ధనం వస్తుంది, తప్పకుండా వస్తుంది, మీకేం అభ్యంతరం లేదు. కొంచెం పూజ చేశాడు, విభీషణుడికి లంకావట్టడం వచ్చింది, సుగ్రీవుడికి వానర రాజ్యం వచ్చింది, ఎందరికో ఎన్నో వచ్చాయి. అయితే మీకో సందేహం, ఏమండి మా దేశంలో రామభక్తులు 3 ఉన్నారు. పోతన్న గారు, రామదాసు గారు, త్యాగరాజస్వామి వారు. ఒక ఆయన రోజు బిచ్చం ఎత్తేవాడే, ఒక ఆయన జైల్లో పడ్డవాడే, మరొక ఆయన ఇంకేదో వ్యవసాయం చేసుకో బతికిన వాడే. వీళ్ళలో ఎవడు డబ్బు గలవాడు ఎవడు లేడే అన్నారు. పిచ్చివాడా, ఎందుకంటే వాళ్లకు లేదు, వాళ్ళు డబ్బు కోరలేదురా, వాళ్ళు కోరింది మోక్షం. మోక్షం కోరిన వాడికి డబ్బెందుకు? డబ్బే కోరు, డబ్బిస్తాడు. డబ్బివ్వటం చాలా తేలిక. కనుక సర్వ సంపదలు ఇచ్చే శ్రీరామ నామ స్మరణ, శ్రీరామ చరిత్ర మా సద్గురు శివానందమూర్తి గారి సంకల్పం. ప్రతి ఏడు ఇక్కడ జరగాలని నా అదృష్టం ఏమిటంటే, ఒక్కొక్క చోట చూడండి చెంచా పెట్టి తిప్పితే 10 రూపాయలకు చెంచా కూడా అదృష్టం ఉంటుంది. ఈ ప్రతిభా పురస్కారాలు పుట్టినప్పటి నుంచి నేను చెబుతున్నా రామాయణం. ప్రతి సంవత్సరం నా రామాయణమే. ఇదేవిరా మొహం మొత్తదా అనుకోవచ్చు. నా మాట మొహం మొత్తినా రామయ్య మొహం మొత్తడండో అభిరాముడు. శ్రీరఘురామ శ్రీరామ అంటే చాలు, తారక ఉన్నారు. అది చాలా సర్వభ రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరం పరోత్తుంగతమ పతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరత్మజ హృదయ సారసభుంగ నిశాబ్జ రాజ్య మాతంగ శుభంగ భద్రగిరి దశరథి కరుణా పయోనిధి.
మా గోపన్న గారు రామదాసు గారి మాట. అదొక్కసారి ధ్యానిద్దాం. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మీ అందరికీ రామచంద్రమూర్తి మా అందరికీ సర్వశుభాలిచ్చి చక్కని ఆయురారోగ్య ఐశ్వర్య వైభవాలిచ్చి సద్బుద్ధి జ్ఞానాలు కర్మలు సత్కర్మానుష్ఠానాలిచ్చి ధర్మ ప్రవృత్తి